ఎస్ సార్. ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ డాక్టర్ నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు అధిక రక్తపోటు అంటే ఏంటి, దానిని ఎందుకు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు? హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడన్నా మన రక్తనాళంలో కనుక ప్రెషర్ మోర్ దాన్ 140/90 ఉందనుకోండి, ఆ ప్రెషర్ అనేది మన అవయవాల మీద, కిడ్నీస్ మీద, గుండె మీద, వాటి మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో దాని వలన వాళ్ళకి కిడ్నీస్ మీద, ఐస్, గుండెల మీద, వాటి మీద వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో చాలామంది పేషెంట్స్కి, అంటే ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ అంటే 10 years 20 years ఉన్న వాళ్ళకి చాలా ఏళ్ళు బీపీ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ ఉండదు. సడన్గా ఒక వన్ ఫైన్ డే దే విల్ హ్యావ్ ఎ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్. సో అంటే ఏమవుతుంది అంటే ఎన్ని ఇయర్స్ సిమ్టమ్స్ ఉన్నా కానీ అంటిల్ అన్లెస్ దే హ్యావ్ సమ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ విచ్ విల్ బి లైఫ్ థ్రెటనింగ్, అప్పటిదాకా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. అందుకని హై బ్లడ్ ప్రెషర్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు ఎప్పుడన్నా. ఓకే సార్, ఇప్పుడు అంటే బీపీకి నార్మల్ వాల్యూస్ ఏంటి సార్? నార్మల్ వాల్యూస్ అనేది ఈ రీసెంట్ పాస్ట్లో కొంచెం చేంజెస్ జరుగుతున్నాయండి. బట్ స్టాండర్డ్గా నార్మల్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 120/80. కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అప్ టు లెస్ దాన్ 130/89 వరకు కూడా నార్మల్ అని కన్సిడర్ చేస్తుంటాయి. బట్ ఇఫ్ ద బీపీ ఈస్ మోర్ దాన్ 140/90 అంటే సిస్టాలిక్ 140 కన్నా ఎక్కువ, డయాస్టాలిక్ 90 కన్నా ఎక్కువ, అది బీపీ ఉన్నట్టే అర్థం అండి. ఓకే సార్, ఇప్పుడు ఈ బీపీ ఉన్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడాలంటారు, ఎప్పుడు వాళ్ళు ఆందోళన చెందాలంటారు బీపీ ఎక్కువ అవుతాయి? బీపీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సిమ్టమ్స్ తెలిసేసరికి ఆల్రెడీ లేట్ అయిపోతుందండి. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ కేర్. ఎలా ఉంటుంది అంటే దే షుడ్ ఫోకస్ మోర్ ఆన్ రెడ్యూసింగ్ దేర్ బీపీ అండ్ మెయింటైనింగ్ ద బీపీ అట్ ద లోవర్ సైడ్స్. అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ కానివ్వండి, బ్రిస్క్ వాకింగ్ కానీ ఇలాంటివి చేసి రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ బీపీ కనుక మోర్ దాన్ 10 years 15 years దాటింది అనుకోండి, వాళ్ళు ఇంకా ఫ్రీక్వెంట్గా యాన్యువల్ హెల్త్ చెకప్స్లో కిడ్నీ గురించి కానివ్వండి, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలంటారు బీపీని నార్మల్గా? జనరల్ గైడ్లైన్స్ ప్రకారము ఒకవేళ స్టేబుల్ బీపీ ఉందనుకోండి 6 monthsకి ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ బీపీ కనుక చాలా ఫ్లక్చువేట్ అవుతుందంటే అవసరం వస్తే 2 monthsకి ఒకసారి 1 monthకి ఒకసారి కూడా చెక్ చేయించాల్సి వస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో వాట్ వీ అడ్వైస్ అవర్ పేషెంట్స్ ఈస్ ఒక 1 to 2 months ఒకసారి రెగ్యులర్గా చెక్ చేయించుకున్న తర్వాత వన్స్ ద బీపీ స్టెబిలైజెస్ 6 monthsకి ఒకసారి అయినా కంపల్సరీ చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే చెక్ చేసుకుంటూ ఉంటారు, నార్మల్గా ఇది సరిపోతుంది అని చెప్పి వాళ్ళే డిసైడ్ అవుతూ ఉంటారు. సో అది నిజంగా నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చిన ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్ అండి, దే యూస్ ఆసిలోమెట్రిక్ మెథడ్ ఆఫ్ బీపీ మెజర్మెంట్ విచ్ ఈస్ నియర్లీ ప్రిసైజ్. కానీ మీరు తీసుకునే మెషిన్ అనేది ఎటువంటి కంపెనీ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎ స్టాండర్డ్ కంపెనీ దెన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దట్ బీపీ వుడ్ బి నియర్లీ సిమిలర్ టు ద, అంటే మన మాన్యువల్ మెషిన్తో కరెక్టే ఉంటుంది. ఒక 10% ఎర్రర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీ ఇంట్లో హోమ్తో మీరు చెక్ చేసుకునే బీపీ ఆపరేటర్స్ ఉందో దాంట్లో వాల్యూస్ అనేది ఒక 10% ఎర్రర్ ఉంటుంది కానివ్వండి. ఒకవేళ మీ మెషిన్లో కనుక హై వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, దెర్ ఆర్ హై ప్రాబిలిటీస్ దట్ యూఆర్ హ్యావింగ్ హై బీపీ విచ్ విల్ ఎఫెక్ట్ యూ. ఓకే సార్, ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి డేంజర్ అని అనిపించే కొన్ని కారణాలు ఏమైనా ఉంటాయా, చెప్పండి అవి. గుడ్ క్వశ్చన్ అండి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే ఏ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళ బీపీ అన్కంట్రోలబ్లీ హై అంటే డేంజరస్లీ హై ఉంటుంది అనేది మనకు తెలియాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కళ్ళు మసక కనిపించడము, తల తిరిగినట్టు అనిపించడము, గుండెలో దడలాగా అనిపించడము, ఛాతి పట్టేసినట్టు అనిపించడము, లేదంటే కడుపులో బిగతగా అనిపించడము, కాళ్ళు చేతులు లాగడము, మెడ నరాలు గుంజడం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ ఓవర్ వెయిట్ ఉండి ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నట్టు అనిపిస్తే కనుక, లేదు అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఉన్నాయనుకోండి, ఇటువంటి ఏమైనా సిమ్టమ్ ఉంటే కంపల్సరీ మీ బ్లడ్ ప్రెషర్ అనేది మీరు చెక్ చేయించాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు కూడా అది హై కానివ్వండి, లో కానివ్వండి, బట్ ట్రీట్మెంట్ చేసుకోకుండా అలాగే ఉంటారు. సో అలా ఉంటే ఏం జరుగుతుందంటారు? చాలా మందికి అపోహ ఉంటుందండి, నేను కనుక చాలా రోజులు టాబ్లెట్స్ వేసుకుంటే నా కిడ్నీస్ ఖరాబ్ అవుతాయని. బట్ ఆల్వేస్ రిమెంబర్, కొత్తగా వచ్చిన టాబ్లెట్స్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ అండి. అవి ఇంకా మీ కిడ్నీని కాపాడుతాయి. ఏదైతే హై బ్లడ్ ప్రెషర్ వల్ల మీ కిడ్నీస్ ఏదైతే రక్తనాళాలు కుంచుకుపోతాయో అలా అవ్వకుండా టాబ్లెట్స్ కాపాడుతాయి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, హై బీపీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మీరు ఏవైతే టాబ్లెట్లు వేసుకోకుండా ఏదైతే ప్రాబ్లం వస్తుందని భయపడుతున్నారో, బీపీ కంట్రోల్ అవ్వకపోతే అది ఇంకొక 10 times మోర్ డేంజరస్గా మీకు ప్రెజెంట్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, కంట్రోలింగ్ యువర్ బీపీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ వుడెంట్ సే మీరు కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకోవాలని నేను చెప్పాను కానివ్వండి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ లైఫ్ స్టైల్ చేంజ్ అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ కానివ్వండి, యాక్టివిటీస్ అన్నీ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే మేమే టాబ్లెట్స్ తీసేస్తాం. ఓకే, సో టాబ్లెట్స్ ఎక్కువ వేసుకున్నా కూడా డేంజరే అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వండి. ఆల్వేస్ రిమెంబర్, హై బీపీ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద టాబ్లెట్స్. మీరు టాబ్లెట్స్ వల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్స్ అని అనుకుంటున్నారు చూడండి, దానికన్నా మీ హై బీపీ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, కొత్త టాబ్లెట్స్ మీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఆ టాబ్లెట్స్ వచ్చాయి. ఓకే
సార్ ఇప్పుడు ఈ హై బీపీ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటారు? గుడ్ క్వశ్చన్ అండి. అయితే బీపీ అనేది ఒక పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఈ 4 కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఒకప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువై 55-60 ఇయర్స్ దాటి కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి వస్తుందండి. బట్ ఇప్పుడు కేసు మారిపోయింది బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ అంటే బిహైండ్ ద డెస్క్ జాబ్స్ అంటే కూర్చొని చేసుకునే పనుల వల్ల 30-35 ఇయర్స్ వాళ్ళకి కూడా హై బీపీతో రావడం మేము చూస్తున్నాం. అంటే అది మన అర్బనైజేషన్ వల్ల మనకి జరిగిన ఒక బ్యాడ్ థింగ్స్ ఆఫ్ అర్బనైజేషన్లో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ, షుగర్ అనేది యంగర్ ఏజ్లో మనకు కనబడుతుంది ఇప్పుడు. ఓకే సార్, ఇంకొక అపోహ ఏంటంటే నార్మల్గా మేము విన్నది కరివేపాకు ఎక్కువగా తింటే బీపీ తగ్గిపోతుంది, సో ఆ వాటర్ తాగండి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఇంట్లో చిట్కాలని చెప్తూ ఉంటారు. సో అవి నిజంగా వర్క్ అవుతాయి అంటారా? దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ బిహైండ్ దీస్ థింగ్స్ అండి. బట్ అంటే వీ డోంట్ ప్రిస్క్రైబ్ టు ఎనీ పీపుల్. అంటే మోడర్న్ మెడిసిన్స్ కానివ్వండి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎవరు మీకు మొరింగా లీవ్స్ కానివ్వండి, కరివేపాకు ఆకులు తినమని ఎవరు చెప్పరు. ఒకటే ఏం చెప్తాము అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్. అంటే వాట్ ఆర్ ద ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ టిప్స్ టు ప్రివెంట్ హై బీపీ అనేది మాత్రము మేము మీకు చెప్పగలుగుతాం. ఏంటిదంటే రెడ్యూసింగ్ సాల్ట్. మీరు రోజుకి 2 teaspoons కన్నా ఎక్కువ సాల్ట్ కన్జ్యూమ్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం బ్రిస్క్ వాకింగ్. మీరు హాఫ్ అన్ అవర్ కనుక ఆయాసం వచ్చేటట్టు నడిచినట్టయితే, బ్రిస్క్ వాకింగ్ అంటే ఆయాసం వచ్చేటట్టు నడిచినట్టయితే కనుక ద బీపీ విల్ కమ్ డౌన్. అలానే యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నిట్లో దెర్ ఈస్ డెఫినెట్ ఎవిడెన్స్ దట్ వుడ్ రెడ్యూస్ యువర్ బీపీ. బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే.